ఒక చిన్న అందమైన గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి జీవించేవాడు. అతనికి ఒక తెల్లటి బలమైన గుర్రం ఉంది. ఆ గుర్రం అతనికి ఎంతో ప్రియమైనది. నువ్వు నా బంగారం లాంటి గుర్రం. నువ్వున్నావంటే నా పని సులభమవుతుంది. ఒకరోజు రామయ్య ఆ గుర్రం మీద పక్క గ్రామానికి వెళ్లాలని బయల్దేరాడు. అదే సమయంలో ఇద్దరు మోసగాళ్లు దారిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ గుర్రం చాలా ఖరీదైనది. దాన్ని మనం ఎలా అయినా దొంగిలించాలి. దొంగతనం కాదు, తెలివిగా మోసం చేద్దాం. అవ్వగానే వాళ్ళొక ప్లాన్ వేసుకున్నారు. రామయ్య దగ్గరకు మొదటి మోసగాడు వచ్చి, అయ్యో రామయ్య గారు, మీరు గుర్రం కాదు గాడిద మీద వెళ్తున్నారు. ఏమంటున్నావురా? ఇది నా గుర్రమే. రామయ్య కొంచెం కోపంగా ముందుకు వెళ్ళిపోయాడు. కాని మనసులో చిన్న అనుమానం మొదలైంది. ఇది గాడిదలా కనిపించటం లేదు, కాని ఎందుకలా అన్నాడు? కొంచెం దూరం వెళ్లగానే రెండో మోసగాడు ఎదురయ్యాడు. అయ్యో, ఈ గాడిదతో ఎందుకింత దూరం వెళ్తున్నారు? గుర్రముంటే బాగుండేది. ఇది గాడిదేనా? ఇద్దరూ అదే అంటున్నారు. రామయ్య మనసులో సందేహం పెరిగింది. ఇంకొంచెం ముందుకు వెళ్లిన రామయ్య తన గుర్రాన్ని జాగ్రత్తగా చూశాడు. నాకు ఇది గుర్రంలానే కనిపిస్తుంది, కాని ఇద్దరూ గాడిద అంటున్నారు. నేను తప్పుగా చూస్తున్నానా? చివరికి రామయ్య తనకే సందేహం వచ్చి, ఇది గాడిదే అయితే నేనెందుకు దీనితో వెళ్తాను అని అనుకుని ఆ గుర్రాన్ని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మోసగాళ్లు దూరం నుండి చూస్తూ ఉన్నారు. మన ప్లాన్ సక్సెస్ అయింది. వాళ్లు వచ్చి ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్లిన రామయ్య తన స్నేహితుడితో విషయం చెప్పాడు. అయ్యో రామయ్య, నువ్వు మోసపోయావు. అది గుర్రనే. నేను నా గుర్రాన్ని నా చేతులతోనే ఇచ్చేశాను. ఇక ముందు ఎవ్వరి మాటలైనా నమ్మే ముందు ఆలోచిస్తాను. గ్రామస్తులు కలిసి మోసగాళ్లను వెదికి పట్టుకున్నారు. ఇలాంటి మోసం చేసేవాళ్లను వదలకూడదు. వాళ్లకు తగిన శిక్ష విధించారు. పిల్లలు, ఈ కథ మనకు గొప్ప పాఠం చెబుతోంది. ఎవరు ఏమన్నా వెంటనే నమ్మకండి. మనం చూసింది, తెలిసిన దానిమీద నమ్మకం పెట్టుకోండి. ఇతరుల మాటల వల్ల మన ఆలోచనలు మార్చుకోకండి. నీతి: తన బుద్ధి వదిలి ఇతరుల మాటలు నమ్మితే మోసం తప్పదు.